హలో ఎవరివన్. ఏపీ జిల్లా కలెక్టర్ ఆఫీస్లో ఉండేటువంటి ఉద్యోగాల భర్తీ కోసం, అది కూడా కేవలం 10వ తరగతి డిగ్రీ అర్హతతో అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి స్కిప్ చేయకుండా చూసేసి అందరూ కూడా ఈ రోజు నుంచి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలు ఉన్నాయి, క్వాలిఫికేషన్ ఏమిటి, ఇలాంటి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ఇక్కడ మీరు గమనిస్తే టేబుల్ ఫార్మేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లో చూసుకున్న మనకి 7 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎనీ డిగ్రీ విత్ కంప్యూటర్ నాలెడ్జ్, ఓకే, మీకు ఏ డిగ్రీ చేసినా సరే అప్లికేషన్ పెట్టుకోవచ్చు మీరు ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్స్. కానీ ఇక్కడ డిగ్రీతో పాటు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కావాల్సి ఉంటుంది, క్లియర్ మెన్షన్ చేశారు మనకి. ఎందుకంటే జాబ్ ప్రొఫైల్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు, ఓకే. ఇక్కడ చూసుకుంటే అవుట్సోర్సింగ్ విధానం అయితే భర్తీ చేస్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మనకి 7 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరిగింది. ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ పాస్, ఓకే, మీకు 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. 10th క్లాస్ పాస్ అయింది సార్ అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇవి కూడా మనకైతే అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నామని క్లియర్ మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే ది రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ ఫర్ ది క్యాండిడేట్స్ అప్లయింగ్ ఫర్ ది అబోవ్ పోస్ట్, ఓకేనా. సో ఇక్కడ ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకైతే రిటన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని క్లియర్ మెన్షన్ చేశారు. సో ఎవరైతే రిటన్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఫైనల్గా ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటామని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. తర్వాత ఏజ్ లిమిట్ వివరాలు చూసుకుంటే ది ఏజ్ ఆఫ్ ది క్యాండిడేట్ షుడ్ బి 21 to 35 years యాజ్ ఆన్ 31st December 2023, ఓకే. 2023 డిసెంబర్ 31 నాటికి మీకైతే 21 నుంచి 35 సంవత్సరాల మధ్య అయితే ఉండాల్సి ఉంటుంది. క్లియర్ నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు, మీరైతే గమనించవచ్చు. తర్వాత ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి దాని గురించి చూసుకుంటే నోటిఫికేషన్ నెంబర్ చూసుకుంటే మీకు 1/2024/A3 అన్నారు. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఆఫీస్ సబార్డినేట్ రిక్రూట్మెంట్ కింద చూసుకుంటే అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆఫ్లైన్, ఓకేనా. మీరైతే అప్లికేషన్ కూడా మీరైతే ఆఫ్లైన్ ద్వారా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎలా పెట్టుకోవాలి దాని గురించి కూడా చెప్తాను. ఫర్ రిక్రూట్మెంట్ టు ది టెంపరీ పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. మీకు అర్థమైంది కదా ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, పార్వతీపురం మన్యం డిస్ట్రిక్ట్ నుంచి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, మీరైతే గమనించవచ్చు. సో ఇప్పుడు మనం ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఏ తేదీలో పెట్టుకోవాలంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 4th పాయింట్ ఒకసారి చూడండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ 8/2/2024 అప్ టు 5 PM, ఓకేనా. మీరైతే ఫిబ్రవరి 8వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల మీ యొక్క అప్లికేషన్ అయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారాను, లేదంటే లోకల్ క్యాండిడేట్స్ మీరే డైరెక్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ మొత్తం ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే, ఇలాంటి అప్లికేషన్ మొత్తం కూడా మీరే డైరెక్ట్గా వెళ్ళి అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు అడ్రస్ ఏమిటి, ఇక్కడ మీరు గమనిస్తే సెకండ్ పాయింట్ ఒకసారి గమనించండి. ది అప్లికేషన్ అప్డేట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ ది అప్లికేషన్ షుడ్ ఇన్వైటబుల్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ టు బి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, ఓకేనా. సో ఇక్కడ నేను మీకైతే అడ్రస్ అయితే చెప్తున్నానమ్మా. ఇక్కడ చూస్తే మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, కలెక్టర్స్ ఆఫీస్, పార్వతీపురం మన్యం అనే ఈ అడ్రస్కి మీరైతే మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, క్లియర్గా మెన్షన్ అయితే చేశారంటే. సింపుల్గా చెప్పండి, పార్వతీపురం మన్యం డిస్టిక్లో ఉన్నటువంటి మీరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఆర్ బై రిజిస్టర్ పోస్ట్ అలాంగ్ విత్ ది అటాచ్ సర్టిఫికేట్ దేర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు రిజిస్టర్ పోస్ట్ ద్వారా, నేను చెప్పాను కదా నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయితే రిజిస్టర్ పోస్ట్ ద్వారా మీ యొక్క సర్టిఫికేట్స్ మొత్తం కూడా అటాచ్ చేసి మీ యొక్క ఎన్ఓఎంపీ ద్వారా మీరు అటాచ్ చేసి వాటిపైన మీరైతే ఓన్గా సిగ్నేచర్ చేసిన తర్వాత ఓన్లీ జిరాక్స్ కాపీస్ మాత్రమే, ఓకేనా, ఒరిజినల్స్ కాదు. అవి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరైతే ఒరిజినల్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది, ఓకేనా. ఓన్లీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తాను కాబట్టి మీ యొక్క జిరాక్స్ కాపీస్ మొత్తం కూడా ఇప్పుడు నేను చెప్పిన అడ్రస్ మీరైతే అప్లికేషన్ అయితే పోస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మన్యం డిస్ట్రిక్ట్ http://పార్వతీపురం manyam.ap.gov.in అనే ఈ వెబ్సైట్ మీరైతే కూడా ఈ నోటిఫికేషన్ వివరాలు అయితే తెలుసుకోవచ్చు. సో ఇది నోటిఫికేషన్ వివరాలు. మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ ఖచ్చితంగా నేను మీకైతే రిప్లై అయితే ఇస్తాను. సో ఇది ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకో వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక సరికొత్త నోటిఫికేషన్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.